If the midpoint of k comma 1 and 9 comma 4 is x comma y and x minus y minus 5 equals 0, then the value of k. అయితే ఈ రెండు బిందువులు ఇచ్చాడు. దాని యొక్క మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. సో k ప్లస్ 9 బై 2 కామా 1 ప్లస్ 4 బై 2 ఈక్వల్ టు మిడ్ పాయింట్ వచ్చేసి x కామా y అన్నాడు. సో k ప్లస్ 9 బై 2 ఈక్వల్ టు x, 5 బై 2 ఈక్వల్ టు y, x మైనస్ y ఈక్వల్ టు 5, x మైనస్ y మైనస్ 5 ఈక్వల్ 0 ఈక్వేషన్ నుంచి x మైనస్ y ఈక్వల్ టు మైనస్ 5 అనేది ఇతరులకు వస్తే ప్లస్ 5 అవుతుంది. సో x వాల్యూ k ప్లస్ 9 బై 2 మైనస్ y వాల్యూ 5 బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ 5. ఎల్సిఎం చేస్తే k ప్లస్ 9 మైనస్ 5 బై 2 ఈక్వల్ టు 5, k ప్లస్ 4 ఈక్వల్ 10, k వాల్యూ వచ్చేసి 6 వస్తుంది.